ప్రతిరోజు ఒకటికన్నా పెట్టకపోతే నాకు సంతృప్తి ఉండదండి అంటే మరొకళ్ళు ఈ దేశానికి నేను మంచి రైతుగా మంచి ఆహారం అందించాను ఒకళ్ళంటే మందులు ఏదో రూపంలో నేను అతి తక్కువ ధర ఉచితంగా మందులు ఇప్పిస్తానని ఒకళ్ళంటే ఇలా విద్య వైద్య ఆరోగ్య సాధన అన్ని రంగాల నుంచి కూడా చాలా చాలా అద్భుతమైంది. మీ అందరికీ ఈ దేశం నోటపడదు ఎందుకంటే ఇదంతా దేశం కోసం చేస్తున్నట్టు సార్ చెప్పినట్టుగా సార్ అధ్యక్షుల వారిని 2 అంశాలు ఒకటి ఇప్పుడు పుణ్యం అనే పదం వాడారు. నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళ విశ్వాసాన్ని ఏదైనా కానివ్వండి ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరు చేసే పని పుణ్యం కోసమే. అలా అయినప్పుడు ఎంతమంది పుణ్యాలు ఉండేది స్వర్గసీమ అన్నారు. నేను దయచేసి నన్ను యాక్సెప్ట్ చేయండి. నిజంగా 6వ వార్షికోత్సవం స్వర్గసీమ 7వ వార్షికోత్సవం మన స్వర్గసీమ అందరూ ఋషులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఋషులు అందరు గొప్పవాళ్ళు. కాబట్టి 2వ అంశం ఏంటంటే జర్నలిస్టులో నేను రాయమంటే గారు రాస్తానని మాట్లాడబట్టే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మీ ముందు సాహసం చేస్తున్నాను. అన్ని రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాను. నాదొక అప్పీల్ దాదాపు 350 NGOs మన ఆర్గనైజేషన్లో మిత్రులుగా కలిసి పనిచేస్తున్నారు. యాజ్ జర్నలిస్ట్గా నాదొక రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే నాకు పత్రికల్లో సెక్స్ అండ్ క్రైమ్కి సంబంధించిన నేర వార్తలు రాయకుండా ఉండడానికి మీరందరూ సహకరించాలి. మమ్మల్ని ఆ విషయంలో ఒక్క వార్త కూడా ఇవాళ ప్రధానమంత్రి రాష్ట్రపతి పక్కన ఒక క్రైమ్ ఏదో ఒక క్రైమ్ భయంకరమైన నేరం రాస్తే ప్రజలు నేరం వద్ద చదువుతున్నారు కానీ ఈ మంచి వార్త చదవట్లేదు. ఈరోజు రాష్ట్రపతి రాష్ట్రపతి గారు వార్త ఉన్నా కూడా అది చదవట్లేదు. ఏదో ఒక క్రైమ్ ఒక దాంట్లో ఇంకో నేరం సంబంధించిన చదువుతున్నారు. సో నా దృష్టిలో వీరిని అధ్యక్షుడు వారి సినిమాల పదం ఒకటి వాడారు. నేను కూడా వారన్నా ఒక పదం వాడతాను. మీ అందరిలో నాకు చాలా మందికి ఎక్కడ కనిపిస్తుందేమో కానీ నాకు మహావృక్షాలు కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో 0 క్రైమ్ మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నేను విశ్వసిస్తాను. అంటే మీరు చేసే సేవతో పాటు 0 క్రైమ్కి ఏం చేయాలి, పిల్లలకి ఎటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివి బోధిస్తూ ఎవరితో స్నేహం చేయాలి, ఎలా నడుచుకోవాలి, రూల్స్ ఏమిటి, ఇవన్నీ కూడా పేరెంట్స్గా మీరు అలాగే NGOస్గాను మీరే ఇది ఒక భాగంగా మీరు ప్రతి ప్రోగ్రాంలో తీసుకోవాలి. మనం గతంలో 2020 అభివృద్ధి పెట్టుకున్నాం. తర్వాత ఇది 10 ఫౌండేషన్ అధ్యక్షుల వారు ఫ్యామిలీ ప్లాన్లో ఇద్దరు నాయకులు అన్నారు. తర్వాత వనాలు దాకా వచ్చేసింది. కొంత పీరియడ్ పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు ఎక్సిట్ భారత్ 2047 అలాగే వికసిత ఆంధ్ర 2047 అంటున్నాం. అలాగే మనకు అంత టైం అవసరం లేదు. ఒక 5 సంవత్సరాల్లో ఈ 350 సంఘాలతో పాటు అనుసంధానంగా ఉన్న మరిన్ని సంఘాలు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ పీరియడ్లో మనం ప్రజలకి నేరాల మీద అవగాహన కల్పించి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేస్తుంది, అందరూ చేస్తారు. ప్రధాన పాత్ర మనం తీసుకొని ఈ 0 క్రైమ్కి మనందరం కలిసి పనిచేద్దామని మీరు కనుక ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతుందని